ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వెలమకులస్తులంతా కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండలోని కేయూ జంక్షన్ వద్ద మహబూబాబాద్ పట్టణము అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోనూ వెలమకులస్తులంతా కూడా ఆందోళన నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో వీర్లపల్లి శంకర్ మీద ఫిర్యాదులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే నర్సంపేట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, దాంతోపాటు బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కనీసం సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించకపోవడాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంబేద్కర్తో పాటు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న క్రమంలో నర్సంపేట పట్టణంలోని సిటిజన్స్ క్లబ్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యంగా గతంలో ప్రగతి భవన్ నక్సలైట్లు వచ్చి పేల్చివేయాలని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి కోరారని, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 నక్సలైట్స్లు ఒకే రోజు చంపివేశారన్నటువంటి ఆరోపణ ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ఈ నెల 14వ తేదీన హన్మకొండ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కోర్టుల ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తులు తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 325 కేసులను గుర్తించామని, రాజీ పడేటువంటి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తులు కోరారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే గూడూరు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నటువంటి రిత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలను అధికారులు, పోలీసులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే తొర్రూరు మండలంలోని చర్లపల్లి గ్రామంలో మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ బాలుర వసతి గృహంలో కాలం చెల్లినటువంటి మందులు కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ గ్రామం ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించినటువంటి సొంత గ్రామము. నిన్ననే అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ మందులు వేసుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ములుగు జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉచిత బస్సు ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల కొట్టారని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మృతి చెందినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రతి నెల ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.